హస్తా నక్షత్రం వారికి 2026 పరాభానామ సంవత్సరంలో హస్తా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఏంటని చూస్తే, హస్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా కొంత ముందుకెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. యోగస్థానం అంటే దశమ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి రాశి వారికి, నక్షత్రం వారికి, నక్షత్రంలో ఉన్న రాశి వారికి కొంత వృత్తి విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేసే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి కొంత అనుకూలమైన కాలం, అంటే ఇప్పుడు దాకా కూడా వ్యాపార పరంగా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల పరంగా నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మార్చి 28వ తారీఖు నుంచి ఈ నక్షత్రం వారికి మార్చి 28 నుంచి ఫిబ్రవరి 22 దాకా కూడా, అంటే 2027 ఫిబ్రవరి 22 దాకా కూడా జరుగుతున్న కాలం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని చేసుకుంటున్నా కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. గోచారరీత్యా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నా కూడా ఆ సమస్యల నుంచి అధిగమించే అవకాశం కలిగి ఉంటారు. కార్యక్రమాల విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు అవకాశం బాగుండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. చేసిన పని, గతంలో జరిగిన విషయాలు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా శివారాధన చేసుకోండి. శివుడిని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం, శివాభిషేకం చేసుకోవడం వల్ల ఈ నక్షత్రం జాతకులకి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఇంకొకటి, వివాహం కాని వారికి వివాహ విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వ్యవసాయం సంబంధించిన వృత్తుల వారికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంగొత్తమైన ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎప్పుడో జరిగిన పని గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళగలిగితే నక్షత్రం వారికి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. సక్సెస్ అనేది ఈ నక్షత్రం వారికి ఆటోమేటిక్గా వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఎక్కువగా పని విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొన్ని పనుల విషయాలు కొంత గందరగోళంగా ఉంటే రాజకీయ రంగాల వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ కార్యక్రమం చేసినా, ఏం చేసినా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ నక్షత్రం వారికి సమస్యలకు తగ్గ ఫలితం, అంటే మీరు ఏదైనా చేసినా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. యుక్తి పరంగా వ్యవసాయ సంబంధించాలు కానీ, వ్యవసాయ సంబంధించిన పనిముట్లు సంబంధించిన వ్యాపారస్తులకి మంచి డెవలప్మెంట్ కలిసి వచ్చే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత వ్యక్తిగతమైన జీవితంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన టెన్షన్స్, లేనిపోయిన ఆలోచనలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో కొంత క్లారిటీగా డెవలప్మెంట్ ఉండే అవకాశం, మంచి పనులు చేసే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడున్న టైం కొంత అనుకూలంగా, ఈ నక్షత్రం వారికి కొంత అనుకూలంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ నక్షత్రం వారికి అనారోగ్య సమస్యలు కనపడతాయి, కానీ ఇబ్బంది అయితే లేదు. తర్వాత హెల్త్ విషయంలో కొంత చికాకులు ఉన్నా కూడా సక్సెస్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పదు. అంటే పెద్దగా హెల్త్ పరంగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోవడానికి అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నక్షత్రం వారికి కొంత పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా బుధవారం పూట గణపతి ఆరాధన ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.